హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే కాబట్టేసి ఇంకా ప్రేయర్ చేయించుకుని అయితే ఇంకా వచ్చేసామన్నమాట. సో ఇంకా పొద్దున్నే అయితే ఇంకా 7 గంటలకు అయితే ఇంకా మార్కెట్కి అయితే వెళ్ళి ఇంకా కర్రీ ఏం కావాలో తీసుకుని వచ్చాము. సో ఇంకా చూపిస్తాను, క్లిప్ అయితే పెడతానమాట. సో చూడండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేసుకోండి. సో ఇంక ఇదిగోండి, ఇంక 7 గంటలకైతే పొద్దున్నే ఇంకా అప్పుడు లేగలేదండి. ఇంకా లెగ్సి కొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని కొంచెం టీ అయితే తాగేసి ఇంకా డైరెక్ట్గా అయితే మార్కెట్కి అయితే వచ్చాము. పిల్లలు కూడా ఇంకా లేవలేదనమాట. సో పిల్లలు లెగితే ఇంకా టీవీ పెట్టుకోమని చెప్పాను. ఇంకా నైటే ఇంకా పొద్దున్నే మేము బజార్ వెళ్ళొస్తాం నాన్న, ఇంకా మీరు లెగిస్తే ఇంకా టీవీ పెట్టుకొని చూడండి అనేసి నేను ఇంకా చెప్పాను అనమాట. ఇంకా నైట్ ఇంకా వెళ్ళేటప్పటికి ఏం చేస్తున్నారో చూద్దాము. సో ప్రస్తుతానికైతే బజార్ అయితే వచ్చామన్నమాట. ఇంకా చేపల మార్కెట్కి అయితే ఇక్కడ ఏం తీసుకుంటామో ఏంటో తెలియకుండానే ఇంకా వచ్చామన్నమాట. సో చూద్దాము. ఇంకా అంటే లైవ్ ఫిష్ కూడా దొరుకుతాయి ఇంక సండే. సో మామూలు టైంలో అయితే ఇంకా డైరెక్ట్గా లైవ్ ఫిష్ దగ్గరికి వెళ్ళాలి. చేపల మార్కెట్లో అయితే ఇంకా బతికినవి కూడా ఇంకా అప్పటికప్పుడు దొరుకుతాయి అనమాట. సండే మాత్రము, మామూలు రోజులు అయితే అస్సలు ఉండమంటే. మామూలు రోజులు అయితే మాకు ఫిష్ కావాలంటే ఇంకా లైవ్ ఫిష్కి అయితే తీసుకొని వస్తాము. అక్కడే తీసుకొని వస్తామన్నమాట. మామూలు అంటే వారం మధ్యలో కావాలన్నా తినాలన్నా సరే ఇంకా అక్కడే తీసుకొని వస్తామన్నమాట. ఇంకెక్కడ చూడండి, చిన్న చిన్న చేపలు భలేగా ఉన్నాయి కదా, చక్కగా ఇది బతుకుతూ ఉన్నాయి, అదే మెదులుతూ ఉన్నాయి అనమాట. సో ఇంకెక్కడైతే పీతలు తీసుకుందాం అనేసి వచ్చామన్నమాట. సో ఫిష్ పీతల ఈ రెండింటిలో కన్ఫామ్ అయితే ఇంకా పీతలకైతే కన్ఫామ్ అయిపోయాము. సో పీతలు తీసుకెళ్దాము. అసలు ఎప్పుడు ఉన్నానో ఏమో నాకే తెలియదు అనమాట. సో పీతలు తింటే అసలు మళ్ళీ వదిలిపెట్టరు. కాకపోతే ఈ చూడడానికి అయితే కొంచెం భయంగా ఉన్నా సరే ఇంకా ఏం చేయాలి, ఇది కూడా ఫిష్ అయిపోయి కాబట్టి ఇంకా బేరం అడగము, ఇంకా కుదరలేదు. ఎంత ఎలాగా 450 అదే పెద్దగా రేట్ అదేనా? ఇచ్చేపోయా క్యాబేజ్ 150 అమ్మా, 150 ఒకటే 35 రూపాయలు. 400 అక్కడ ఇవ్వండి ఆంటీ. రావమ్మా, ఇందాక తోట మడిచి 500కి వేసింది. అయ్యే 500కి పేద పదా కాకినాడ వాళ్ళంతా నల్లగా ఎత్తుగా ఉంటుంది, బండగా ఉంటుంది. తగ్గించండి ఆంటీ. 380 ఒక 30 తగ్గించినా 20 రూపాయలు చేసినండి. ఇంకా అక్కడి నుంచి అయితే ఇంకా ఇటు వచ్చామన్నమాట. ఇంకా లోపలికి అయితే ఇంకేమన్నా పీతలు ఏమన్నా దొరుకుతాయి, అదే ఉన్నాయేమని అనేసి ఇంకా లోపలికి వస్తే ఇటు ఎక్కడ ఏమీ లేవు, చక్కగా బతుకున్నాయి అనమాట. ఫిష్ చూడండి చక్కగా మెదులుతున్నాయి. సండే మాత్రం బేబత్తంగా ఉంటాయి మార్కెట్లో అయితే. ఇంకా ఫైనల్ అయితే ఇంకెక్కడికే వచ్చేసాము. ఆవిడ దగ్గరికి బేరం అడిగిన ఆవిడ దగ్గరికి ఇంకా వచ్చేసాము. చెప్తాకి చెప్పింది కానీ ఇంకా 500 అయితే చెప్పింది అనమాట 10 పీతలు అయితే. ఇంకా నేనైతే 350 రూపాయలకి అయితే ఇమ్మని చెప్పాను. సో ఆవిడైతే కుదరక ఇంకా 400కి అయితే ఇస్తానన్నమాట. ఇంకా ఫైనల్ అయితే ఇవి చూడండి చక్కగా అయితే బతుకున్నాయి అన్నమాట. అసలు చూడడానికి అయితే కొంచెం భయంగా కూడా ఉంది. ఇంకా ఆవిడైతే ఇంకా 400కి వేసేస్తుంది అనమాట. ఇంకా తగ్గించమంటే తగ్గించను అని చెప్పేసింది. సో ఇంకా అందుకని వేసేయండి, ఇంకా వలస అయితే వేసేసానని చెప్పాను. ఇంకా వాళ్ళే వలస ఇచ్చేస్తారు, మనం చెప్పనవసరం లేదు. ఏం తీయాలో అందులో వాళ్ళకైతే తెలుసు కాబట్టి మొత్తం అన్నీ తీసేసి ఇచ్చేస్తారు. మనం ఇంటికి వెళ్ళినాక ఇంకా క్లీన్ చేసుకుంటామే అనమాట. క్లీన్ చేస్తుంటే ఇంకా నుంచొని చూస్తున్నాము. కొంతమంది అయితే ఇంకా చేంజ్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా పెద్ద పీతలు అయితే తీసుకున్నాము. సో చిన్నవి వేయొచ్చు చూడకపోతే దగ్గర లేకపోతే, ఇంకా అందుకనేసి దగ్గరే నుంచొని అన్నాడు ఇంకా మా హస్బెండ్ అయితే. నేనైతే ఇంకా పక్కన చేపలు ఇంకా పక్కన పీతలు కూడా ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ నుంచొని అయితే చూస్తున్నాను ఇంకా వాటిని అయితే. కొంతమంది అయితే చాలా బేరాలు ఇంకా తక్కువగా అయితే అడుగుతున్నారు, కానీ వాళ్ళ
1200 1600 అయితే చెప్తున్నారనమాట. ఇంకా పీతలు అయితే ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే 6 పీతలు అయితే 1200 చెప్పింది. షాక్ అనమాట. ఇంకా నేనైతే ఇంకా వచ్చేసి ఇంక ఈవిడే బెటర్ కదా, ఇంకా 400కి అయితే బెటర్గా అనిపించింది. లోపల మరి సరిపోదుగా, లోపల మనిషి పెడతా కూడా లేదు అక్కడ. లేకుండా కానీ వాళ్ళకంట కొనుక్కొచ్చుకొని 4-5 రోజులు అవి తీసుకుని అమ్ముకుంటారు కదా. వాళ్ళ కొట్లు ఇట్లేదు దెబ్బలాట. ఆ చేప అమ్ముతలేదు కొనట్లేదండి. ఆ బేరాలు పోతున్నాయని తెల్ల చేశారు. బాబు నా పేరు చేపల ఇవి వలవడానికైతే ఇంకా అరగంట పైన పడుతుంది అనమాట. ఇంకా మాకైతే ఇంకెన్ని గంటలు పడుతాయో చూసుకోండి. ఇంకా నాకైతే రావన్నమాట. ఇంకా అవైతే చేయడు. సో ఇంకా వాళ్ళే చేసేస్తారు, కొనే ఆవిడ దగ్గరే చేసేస్తారనమాట. సో ఇదనమాట. ఇంకా ఇంటికి వెళ్ళినాకైతే క్లీన్ చేసుకోవాలి. బాగా బ్లాక్గా ఉంటాయి, మట్టిలో ఉంటాయి కదా, శుభ్రంగా అయితే కడుక్కోవాలన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసరికి కావాల్సిన ఇంకా ఉల్లిపాయలు అయితే అయిపోయి వచ్చాయి. సో అందాకైతే ఇంకా 1 kg లేకపోతే 2 kg అయితే తీసుకున్నాం అనమాట. వాటికి కావాల్సిన కరివేపాకు కొత్తిమీర కూడా ఇంకా తీసుకొని వచ్చేసాము. సో ఫైనల్ అయితే ఇంకా మార్కెట్ నుంచి అయితే ఇంకా ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంకా కర్రీకి కావాల్సినవన్నీ తీసుకొని వచ్చాము. సో ఈరోజు స్పెషల్ కర్రీ ఏంటంటే ఇంకా పీతల కర్రీ అయితే చేయబోతున్నాను. అంటే చాలా మంచిది అంటున్నారు, అందుకనేసి చాలా 7 నెలలు అయితే అవుతుందండి. 7-8 నెలల తర్వాత అయితే తీసుకొని వచ్చాను. ప్రశ్నలు చేయాలి. ఇక్కడ టైం చూడండి, ఇంకా 8 అవుతుంది అనమాట. ఇంకా 8 అయిపోయింది. మేమైతే 7 గంటలకు కరెక్ట్గా గంట టైం అయితే పట్టింది. మా పిల్లలు లెగిసిపోయి టీవీ అయితే పెట్టుకొని చూస్తున్నారు. నేను నైటే రాత్రే చెప్పానమాట, ఇంకా బయటకు రావద్దు, పొద్దున్నే బజార్ వెళ్ళొస్తామని చెప్పేశాను. ఇంకా రాగానే ఇంకా టీవీ పెట్టుకొని చూస్తున్నారనమాట ఇంకా వాళ్ళైతే. సో ఇంక ఇక్కడైతే పీతల కవర్ అయితే గిన్నెలో పెట్టేశాను. ఇంక ఈ శుభ్రంగా అయితే వాష్ చేసుకోవాలి. సో ఇంకా బయటకైతే ఇంకా వెళ్ళిపోద్దాము రండి. ఇంకా స్కిప్ అయితే ఇక్కడ మిస్ అయిపోయిందండి, అంటే కొంచెం రివర్స్గా అయితే తిరిగిపోయింది అనమాట. అందుకనేసి చాలా అయితే డిలీట్ చేశాను నేనైతే. సో రివర్స్లో వచ్చిందనేసి మొత్తం అంటే చాలా తీసాను. మొత్తం ఇప్పుడు క్లీన్ చేయడం అడిగే గంటన్నర పైనే పడుతుంది ఇంక క్లీన్ చేయడానికి. సో మొత్తం అంతా ఇంకెందుకని చిన్న స్కిప్ అయితే పెట్టాను అనమాట. అంటే రివర్స్లో తిరిగింది కదా, మీకు కూడా కొంచెం చిరాక్గా అనిపిస్తుంది అనేసి మొత్తం స్కిప్ చేసేసాను నేనైతే. సో ఇంక ఇవి వాష్ చేయడానికి అయితే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా నేను రాగానే వాళ్ళకి బ్రష్ చేశారు కదా, ఇంకా టిఫిన్ పెట్టేసి వాళ్ళకైతే పాలది కాసేసి ఇచ్చేసాను. ఇంకా ఆ తర్వాత ఇంకా వాళ్ళు తినేసేసి ఇంకా టీవీ చూస్తున్నారనమాట. ఇంకా నేను కూడా టిఫిన్ చేసి ఇంకా నేను రెడీ అయిపోయాను అనమాట. రెడీ అయిపోయినాకైతే ఇంకా ప్రేయర్కి వెళ్ళి వచ్చినాకైతే వంట అయితే స్టార్ట్ చేశాను. సో మార్నింగ్ 7 గంటలకు వెళ్ళామనేసి పెట్టాను కదా, ఇంకా స్కిప్ మార్నింగ్ అనమాట, అందుకని మధ్యలో పెట్టాను. సో ఇంకా బజార్ వెళ్ళొచ్చినాకైతే రెడీ అయినాకైతే ప్రేయర్కి అయితే ఇంకా వెళ్ళొచ్చేసినాకైతే వంట స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో పిల్లలు కూడా ఇంకా రెడీ చేసి తీసుకొని వెళ్ళాను. సో ఓకేనండి, ఇంక స్కిప్ వంకాయ అయితే ఉంది. సో ఫైనల్లీ అయితే ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఇంకా వంట చేద్దామనేసి. సో శుభ్రంగా అయితే కడిగేసి ఇంకా ఇందులో పెట్టుకున్నాను, వాటర్ పోసుకుని అందులో పెట్టుకున్నాను అనమాట.
సో వీడియో మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా చూడండి. ఫైనల్ అయితే ఇంకా ఒక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటాను అనమాట. ఒక 4 అయితే ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను, మీడియంగా ఉన్న అయితే తీసుకున్నాను అనమాట. ఇంకెక్కడైతే ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మా పిల్లలు అయితే ఇంకా రాగానే అయితే టీవీ పెట్టేసుకున్నారనమాట. నేను ఇంక ఈ లోపు అయితే పెద్ద కుక్కర్ అయితే పైన ఉంటాయి, దాన్ని శుభ్రంగా వాష్ చేసి అయితే ఇంకా స్టవ్ మీద అయితే ఇంకా పెట్టుకున్నాను. కొంచెం దాని హ్యాండ్లు అయితే లూజ్గా ఉంటాయి, కొంచెం అంటే నట్టు ఊడిపోయింది అనమాట. ఇంకా ఎప్పుడో కొన్న కుక్కర్ అనమాట. నాకు ఆల్రెడీ ఇంకా పప్పు చేయాలన్న చిన్న ఒక అంటే కొంచెం 1/2 kg లోపు ఉడికే కర్రీస్ ఏమైనా ఉంటే చిన్న కుక్కర్లో అయితే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇంక ఇవన్నీ పీతలు కదా, ఇంకా ఫ్రీగా ఉడికిద్ది అనేసి ఇంకా పెద్ద కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడో ఉన్నది, నేను పెళ్ళైనప్పుడు తెచ్చుకున్న కుక్కర్ అనమాట. ఇంకా అదైతే పైన ఉన్నది, ఇంకా ఈ రోజు దించి ఇంకా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. సో ఓకేనండి, ఇంకా కర్రీకి అయితే ఇంకా ఏం కావాలని మొత్తం ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. సో ఫైనల్ అయితే ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నాకైతే ఇంకా ఎట్లా ప్రిపేర్ చేస్తున్నానో ఒకసారి మీకు అయితే చూపిద్దామనేసి ఇంక వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఈ పీతల కర్రీ అనేది ఇంకా చాలా రోజుల తర్వాత అయితే వండుతున్నాను. సో ఇంకా మాకంటే చాలా ఇష్టం అనమాట. మేము ఒకసారి అంటే ఒక 1 year తర్వాత అయితే తిన్నామన్నమాట. ఇంక ఇదైతే తర్వాత నుంచి ఇంకా 2 సార్లు అయితే వండుకున్నాము. ఇంక ఇది 3వ సారి అనమాట పెళ్ళైనాక. సో ఇంకా 7-8 నెలలు అయితే అయిపోతుంది ఇంక ఈ కర్రీ చేసి. సో ఇంక ఈరోజు చేద్దామనేసి ఇంకా పొద్దున్నే వెళ్ళి మార్కెట్కి వెళ్ళి ఇంకా తీసుకొని వచ్చాము. చూసారు కదా అంత రష్గా ఉందంటే మార్కెట్, అంటే పొద్దున్నే అస్సలు అమ్మో ఇట్లా ఉంటుంది అనుకోలేదు. కానీ మేము ఎప్పుడు వెళ్ళినా 10-11 అయితే వెళ్తాము. సో అప్పుడేమి దొరకమండి, మొత్తం అన్నీ అయిపోతాయి. అందుకనేసి పొద్దున్నే లెగడమే వెళ్ళి తెచ్చుకున్నాం అనమాట. ఎప్పుడు మేము పొద్దున్నే వెళ్ళమండి, ఇంకెక్కడైతే ఈరోజు వెళ్ళామంటే ఇంకా ఎప్పుడు వెళ్ళినా 10-11 అయితే వెళ్ళి తెచ్చుకుంటాము. మధ్యాహ్నం కదా ఇంకా భోజనం చేసేదనేసి మధ్యాహ్నం తెచ్చుకుంటాం అనమాట. ఇప్పుడు ఎందుకు వెళ్ళామంటే అయిపోతాయి ఉండవో అనేసరికి ఇంకా పొద్దున్న వెళ్ళి తెచ్చామన్నమాట. సో అవైనా పీతలు దొరికితే లేదనేసి ఇంకా డౌట్గా అయితే వెళ్ళొచ్చేసాము. సో ఫైనల్ అయితే దొరికేసింది. ఇంకా కావాల్సినవి అయితే ఇంకా ఉల్లిపాయలు, టమాటాలు ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నాను అనమాట. ఇంకా కుక్కర్కి అయితే హీట్ అవుతుంది. సో ఇందులో అయితే ఇంకా 2 మసాలా దినుసులు అవన్నీ రెడీ చేసుకున్నాను. సో ఇంకా ఆయిల్ వేసేసుకున్నాకైతే ఇంకా హీట్ అయినాక సో ఇంకా మసాలాలకు కావాల్సిన అంటే ఎక్కువ వేయట్లేదు, ఒక చెక్క, ఒక లవంగం, ఒక చిన్న ఆకు, ఇలాచి 1-2 వేసానండి అంత చిన్నగా సింపుల్గా అయితే. సో ఇంకా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను. సో ఇదైతే బాగా ఫ్రై చేసుకోవాలి. సో మొత్తం అంతా ఫ్రై అయిపోయినాకైతే ఇంకొక టమాటా సరిపోలేదనేసి ఇంకొక చిన్న టమాటా అయితే కట్ చేసి వేసేసుకున్నాను. సో ఫైనల్ అయితే బాగా కలుపుకొని చక్కగా ఆయిల్ అయితే మగ్గాలన్నమాట. ఇంకా ఫైనల్ అయితే మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. వాటికి కొంచెం 4 కొబ్బరి ముక్కలు, ఇంకా ధనియాలు, జీలకర్ర, ఇంకా అల్లం, వెల్లుల్లి, సో ఇంకా ఒక చెక్క ఇవన్నీ వేసుకుని మిక్సీ ఆడేసుకున్నాను మసాలా పేస్ట్ అయితే. సో ఇంకా ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను. ఫైనల్ అయితే కొంచెం మగ్గినాకైతే ఉప్పు, పసుపు అయితే వేసేసుకుని సో లాస్ట్లో అయితే కొంచెం కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను. ఇంకా ఆనియన్స్లో చక్కగా అయితే సగం ఫ్రై అయిపోయినాయి. సో ఇంకా కొంచెం అయినాకైతే ఇంకా మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటాను. ఫైనల్ అయితే ఇంకెక్కడైతే పీతలు అయితే శుభ్రంగా కడుక్కున్న దాంట్లో అయితే పసుపు వేసి పెట్టేసుకున్నాను. సో ఇంకా ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కాబట్టేసి ఇంకా మిక్సీ ఆడుకున్నాను కదా, ఇంకా అల్లం పేస్ట్ ఇవన్నీ, సో ఆ పేస్ట్ మొత్తం అయితే ఇంకా వేసేసుకుంటున్నాను. ఫైనల్లీ అయితే స్మెల్ అయితే అదరకొట్టేస్తుందండి, తింటే చాలా బాగుంటుంది. సో ఇవి తింటే జలుబు కానీ ఏదో ఉంటాయండి, నాకైతే అంత ఐడియా లేదు కానీ అవన్నీ తగ్గుతాయి అంటే. కొంచెం మసాలా, గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ పౌడర్ అనమాట, నేను రెడీ అయితే చేసుకోలేదు. సో కొంచెం గరం మసాలా పౌడర్ అయితే ఇంకా వేసేసుకుంటున్నాను. ఫైనల్ అయితే కలిపేసుకున్నాకైతే సో కొంచెం ఒక 5 నిమిషాలు అయితే మగ్గితే సరిపోతుంది. ఇంకా లాస్ట్లో అయితే ఇంకా ఇవన్నీ వేసేసుకుంటున్నాను. సో ఒక 5 నిమిషాల తర్వాత అయితే ఇంకా పీతలు అయితే చక్కగా అయితే వేసేసుకుంటున్నాను అనమాట. సో ఫైనల్లీ అయితే కర్రీ ఎట్లా వచ్చిందైతే మీకైతే చూపిస్తాను డెఫినెట్గా అయితే. సో ఫైనల్ చూడండి, ఇంకేసుకుంటే పూర్తి అవ్వలేదండి పీతలు అయితే. ఇంక 4 వేసి చూపించాను మీకు ఎట్లా ఉన్నాయి ఏంటనేది. సో పీతలు అయితే అసలు చాలా బాగుంటుందండి. మా పిల్లలు తింటారో లేదో కానీ నేనే తినిపించాలి. మా పెద్దోడైతే ముందే అమ్మో ఏంటమ్మా ఏంటది అలా ఉన్నాయి అని, నేను తిన్నో నాకు వద్దు అన్నాడు మా పెద్దోడైతే. సో వాడికైతే ఇంకా నేను తీసి తినిపించాలి. వాడు వద్దన్నా సరే ఇంకా అప్పుడప్పుడు ఎట్లాంటివి కూడా పెడుతూ ఉండాలన్నమాట. సో అలవాటు అవ్వాలి. సో ఒకే ఫుడ్ కాదండి, అన్నీ అంటే మన లిమిట్స్లో మనం తీసుకోవాలి. ఏదైనా సరే ఎక్కువ మోతాదులో ఎక్కువగా తీసుకోకూడదు అనమాట. మేమైతే 7 monthsకి అయితే ఇంకా ఈ కర్రీ అయితే చేసుకుంటున్నాము.
సో ఫైనల్లీ చూడండి మొత్తం పీతలన్నీ వేసేసుకున్నాను కదా, ఇంకా ఉల్లిపాయల ముక్కలు అల్లం పేస్ట్ మొత్తం పట్టేలాగా కలిపేసుకుని బాగా మగ్గించుకోవాలన్నమాట. మగ్గించుకున్నాకైతే చూపిస్తాను మీకైతే లాస్ట్లో అయితే. సో ఒక 10 నిమిషాల తర్వాత చూడండి, ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాకైతే ఇంకా ఈ విధంగా వచ్చింది. ఇంకా ఫైనల్ అయితే కారం అయితే వేసేసుకుంటున్నాను. బాగా మగ్గినాకైతే ఇంకా అంటే 2-3 స్పూన్లు ఎక్కువనే వేసుకుంటున్నాను అనమాట. ఇంకా పులుసు కదా, పులుసుకి అయితే ఇంకా ఎక్కువ కావాలన్నమాట, పడద్దేమో, ఉప్పు కూడా పడుతుంది పులుసుకి అయితే. సో ఫైనల్లీ చూసుకుని ఇంక ఉప్పు కారం అయితే వేసుకుందాం. ఫైనల్ అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను అనమాట. సో పులుసుగా చేరువా కింద వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కర్రీ అయితే. సో ఫైనల్లీ పులుసు కింద అయితే వాటర్ పోసేసుకున్నాను. ఇంకా ఫైనల్ అయితే కొత్తిమీర అయితే కడుక్కొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా వేసేసుకుంటున్నాను. సో ఒక 6-7 విజిల్స్ వచ్చినాకైతే కుక్కర్ తీసి అయితే మీకు అయితే చూపిస్తాను అనమాట కర్రీ ఏ విధంగా వచ్చిందో ఏంటనేది. సో ఈ రోజు సండే కాబట్టి మీ ఇంట్లో ఏ కర్రీ చేసుకున్నారో నాకైతే కామెంట్లో చెప్పండి అనమాట. సో ఫైనల్లీ అయితే కర్రీ ఎట్లా వచ్చిందో మీరు కూడా నాకైతే ఎట్లా వచ్చిందో ఎలానో కాదో వండేది నాకైతే చెప్పండి. ఫైనల్ అయితే ఒక 15-20 నిమిషాల తర్వాత అయితే సో కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో చూడండి ఇంక ఈ విధంగా అయితే వచ్చిందనమాట. కర్రీ అయితే సూపర్గా వచ్చింది. ఇంకా ఈ విధంగా వచ్చిందనమాట. స్మెల్ అయితే అద్దర కొట్టేస్తుంది. కుక్కర్ సౌండ్కి అయితే మా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. ఒక 7-8 విజిల్ దాకా అయితే పెట్టానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టాను కదా, ఇంకెక్కువ ఎక్స్ట్రా 2-3 విజిల్స్ అయితే పెట్టుకున్నాను. సో ఫైనల్ అయితే పీతల కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇంకా ఫైనల్ కొత్తిమీర ముందుగానే వేసేసుకున్నాను కదా, ఇంకా అవసరం లేదు. సో ఇలా పులుసుగా పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అంటే తలకాయ కాళ్ళు మాంసం ఎట్లా పెట్టుకుంటారో సేవా కింద సేమ్ అట్లాగే ఈ కర్రీ కూడా చేసుకుంటారు. సో తెలియని వాళ్ళు ఉంటే ఇంకా ఇట్లా చేసుకోండి. సో మంచిది అంట, నాకు తెలీదు, ఎన్నిసార్లు చెప్తారండి మంచిది అంటారా, ఏం చేయాలండి, తింటే మంచిదే మరి. సో ఇంక ఇదేనండి, ఇంకా తిన్నోళ్ళు అంటే ఒకసారి ట్రై చేయండి డెఫినెట్గా అయితే. సో ఓకే ఫ్రెండ్స్, ఇంక ఈరోజు సండే వ్లాగ్ ఇదనమాట. సో ఇంకా ఎలా గడిచిపోయింది ఇంకా వంటతో, ఇంకా పొద్దున్న నుంచి ఇంకా మా పిల్లలు అయితే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. అన్నం తినేసి 2:30కి అయితే హోంవర్క్ చేసుకుంటున్నాను. ఈరోజు సండే కదా అందుకనేసి. ఓకేనండి, బాయ్.